నేను 16 లీటర్ల ట్యాంకులో 250 మిల్లీలీటర్లు ఎఫ్ఎల్7 ద్రవాన్ని కలిపి పిచికారీ పద్ధతి ద్వారా మొక్కలకు అందించాను. దీని ఫలితంగా సొరకాయలు ఎంతో పచ్చగా, కళకళలాడుతూ పెరుగుతున్నాయి. వ్యవసాయానికి ఎఫ్ఎల్7 ఒక అద్భుతమైన ఉత్పత్తి. సొరకాయలు ఒక నిర్దిష్ట పరిమాణానికి చేరుకున్నప్పుడు ఒక్కో కాయకు రూ. 15 ధర లభిస్తుంది. ఒక్కో కాయ బరువు సుమారు అరకిలో కేజీ ఉన్నప్పుడే మార్కెట్లో దానికి అత్యుత్తమ విలువ లభిస్తుంది. అటువంటి కాయలు ఒక్కోటి రూ. 15 చొప్పున అమ్ముడవుతాయి. నమస్కారం మిత్రులారా, నా పేరు రఘుపతి. నేను త్రిచి జిల్లాలో నివసిస్తుంటాను. గత 15 సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేస్తున్నాను. నా ప్రధాన పంట మల్లెపూలు అయితే, దీనితో పాటు నేను వివిధ రకాల ఇతర కూరగాయల పంటలను కూడా సాగు చేస్తుంటాను. ప్రస్తుతం నేను సొరకాయ పంటను సాగు చేస్తున్నాను. ఒకరోజు నేను ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా ఏపీకేఎస్ ఆర్గానిక్ సంస్థకు సంబంధించిన ఒక ప్రకటన నా కంటపడింది. ఆ ప్రకటన ద్వారా ఎఫ్ఎల్7 అనే ఉత్పత్తి గురించి నాకు తెలిసింది. దాంతో నేను ఆ ఉత్పత్తిని కొనుగోలు చేసి పిచికారీ పద్ధతి ద్వారా నా మొక్కలకు అందించాను. పంట నాటిన 30వ రోజున నేను 16 లీటర్ల ట్యాంకులో 250 మిల్లీలీటర్లు ఎఫ్ఎల్7 ద్రవాన్ని కలిపి మొక్కలపై పిచికారీ చేశాను. ఈ ద్రవాన్ని పిచికారీ చేసిన తర్వాత మొక్కలలో ఒక గణనీయమైన సానుకూల మార్పును నేను గమనించాను. సొరకాయలు ఎంతో ఏపుగా, పూర్తి ఆరోగ్యంతో పెరగడం ప్రారంభించాయి. నేను సాగు చేస్తున్న రకం గుండ్రని ఆకారంలో ఉండే సొరకాయ రకం. సాధారణంగా ఈ పంటలో కాయలు కాయడం, ఫ్రూట్ సెట్టింగ్ 45 రోజుల తర్వాతే ప్రారంభమవుతుంది. మొక్కలు నాటి ఇప్పటికి 60 రోజులు పూర్తయ్యాయి. నేను రోజు విడిచి రోజు చొప్పున సొరకాయలను కోతకొస్తుంటాను. ఇప్పటివరకు నేను మొత్తం 20 సార్లు కోతలను పూర్తి చేశాను. ప్రతి కోతలోనూ నాకు 70 నుండి 80 కిలోల దిగుబడి లభిస్తోంది. మార్కెట్లో అరకిలో కేజీ బరువు ఉండే ఒక్కో కాయకు రూ. 15 వరకు ధర లభిస్తుంది. 15 అయితే పెద్ద పరిమాణంలో ఉన్న కూరగాయలకు మాత్రం కేవలం రూ. 7 నుండి రూ. 8 మధ్య ధర మాత్రమే లభిస్తోంది. కాబట్టి కూరగాయలు సరైన పరిమాణంలో ఉంటే మంచి ధరను పొందవచ్చు. ఎఫ్ఎల్7 వాడకం వల్ల పండిన కూరగాయలు ముదురు ఆకుపచ్చ రంగులో అత్యున్నత నాణ్యతతో ఉన్నాయి. వ్యవసాయానికి ఇది ఎంతో ప్రయోజనకరమైన ఉత్పత్తి. ప్రస్తుతం కొన్ని మొక్కలలో పోషకాల లోపాలు కనిపిస్తున్నాయి. తత్ఫలితంగా వేర్లు మరియు కాండం పెరుగుదలను పెంపొందించడానికి నేను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను.